పోలీసుల త్యాగాలు బలిదానాల స్ఫూర్తితో కొనసాగుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 192 మంది పోలీసులు అమరులు అయ్యారని అన్నారు. పోలీస్ శాఖకి సమాజంలో ఎప్పుడూ గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని సీఎం తెలిపారు. శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉంటానని, లేకుంటే పెట్టుబడులు రావని సీఎం స్పష్టం చేశారు. క్రిమినల్స్ సైబర్ టెక్నాలజీలో అప్డేట్ అవుతున్నారని, వారికంటే పోలీసులు ముందుండకపోతే నేరాలను కట్టడి చేయలేమని సీఎం వ్యాఖ్యానించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇకపై నేరస్తులపై కఠినంగా ఉండాలని సీఎం అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడారు. ఏలూరులో వికలాంగుల వాహనం అపహరించిన దొంగని పట్టుకోవటం, చెప్పులు లేని పిల్లలకు చెప్పులు కొనిపెట్టిన పెనమలూరు పోలీస్ వెంకటరత్నం తదితరులు పోలీసుల్లో మానవత్వాన్ని చాటారని కొనియాడారు. సాంకేతికతను ఉపయోగించి గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. విజిబుల్ పోలీస్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలని సీఎం అన్నారు. గూగుల్ పెట్టుబడులు రాష్ట్రంపై నమ్మకంతోనే విశాఖకొచ్చాయని తెలిపారు. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయ కుట్ర, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, అలానే కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్గా మారిందన్న సీఎం వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని వివరించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇకపై నేరస్తులపై కఠినంగా ఉండాలని సీఎం అన్నారు. పోలీసులకు డిఏతో పాటు సరెండర్ లీవులు ఇస్తున్నామని, అలానే 6100 మంది కానిస్టేబుల్ను నియమించామని అన్నారు. నేరాలు చేయాలంటే నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని సీఎం చంద్రబాబు అన్నారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, సెల్యూట్ చేస్తున్నా. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొనిపెట్టి పంపారు. నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలే. ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు మనకుందంటే దీనికి నేను గర్వపడుతున్నా. పోయినసారి వచ్చినప్పుడు చూశాను, ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది. ఆ రోజు డీజీ గారికి చెప్పాం, ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నామంటే నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు పోలీసులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ, ప్రజల మూడు కానీ, జరిగే నేరాలు, జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధనా కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి. మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని, నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప
వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. పోలీస్ అంటే భయం ఉండాలి. ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. లక్ష్మీనాయుడు హత్య ఘటన అమానవీయం, అమానుషమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్య ఘటన అమానవీయం, అమానుషమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసు విచారణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. మృతుని భార్యకు 2 ఎకరాల భూమితో పాటు 5 లక్షల నగదు, 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమితో పాటు 5 లక్షల నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కారు దాడిలో గాయపడిన పవన్కు 4 ఎకరాలు, 5 లక్షల నగదు, భార్గవ్కు 3 లక్షల పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలు హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయం అధికారులకు పవన్ సూచించారు. మహిళా సాధికారత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ను తీసుకువచ్చామన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ స్టేషన్ల ఏర్పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్లు సైతం ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల భద్రత కోసం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అని ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. నేర పరిశోధనలోని, నేర నియంత్రణలోని కూడా ఈరోజు ముందుండాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా సీసీ కెమెరాలు, 1,00,000 CCTV కెమెరాలు లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ముందుండడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక నేరం జరిగిన తర్వాత 24 గంటల్లోనే నేరం చేసిన వ్యక్తిని పట్టుకుని రిమాండ్కి పంపించడమే కాకుండా త్వరితగతిన అతనికి శిక్ష పడేటట్టుగా చేసిన ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మనకి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని మంత్రి సందర్శించారు. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేష్ కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ WSUని మంత్రి సందర్శించారు. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేష్ కోరారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నికల్కు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ తదితర ప్రాజెక్టులపై సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సహకారం అందించాలని లోకేష్ కోరారు. మరోవైపు ఆస్ట్రేలియాకు చెందిన సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీ, ఆస్ట్రేలియా మధ్య ఆక్వా ఎగుమతుల అంశంపై చర్చించారు. ఈ రంగం అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి కోరారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేమని నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు తెలిపారు. సీనియర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి అమరులైన KS వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. పోలీసులు తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో వారి జీవితాలను అంకితం చేస్తున్నారని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు KGB సరిత, SVD ప్రసాద్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేమని, సీనియర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి అమరులైన KS వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవటం జరుగుతుందని, మావోయిస్టులను అణిచివేయడంలో వ్యాస్ కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. మన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులని చెప్పారు. నిత్యం పోలీసులు పోరాటాలు, వీరోచిత సాహస చర్యలు చేస్తుంటారన్నారు. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో వారి జీవితాలను అంకితం చేసి అమరులైన ప్రతి ఒక్కరికి ఈ రోజున నివాళులర్పించడం జరిగిందన్నారు. పోలీసు విధి నిర్వహణలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవటం ఒక బాధ్యతని తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 23న నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేవస్థానం చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి VK శ్రీనానాయక్ దేవస్థానం మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి గాజుల అలంకరణ పనులను ప్రారంభించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 23న గాజుల అలంకరణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి VK శ్రీనానాయక్ మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి గాజుల అలంకరణ పనులను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులను అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్ EO తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. రాష్ట్రాన్ని 5 ఏళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురజాల ఎమ్మెల్యే తెలుగుదేశం సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మారిష కుట్రలు ఎన్ని పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం నిన్న ప్రజల్లో కనిపించిందన్నారు.
తమ పార్టీకి తమకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళన వైసీపీ నేతల మాటల్లో కనిపిస్తోందని తెలిపారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే తెలుగుదేశం సీనియర్ నేత ఎరపతిరేణి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అడ్డంగా నరికారు కాబట్టి 151 నుంచి 11కు వచ్చారని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ఇంకా రప్పా రప్పా అంటూ విర్రవీగితే వచ్చేసారి ఆ 11 కూడా మిగలవని హెచ్చరించారు. రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ రాజకీయ పార్టీని కాకుండా ఓ దొంగల ముఠాని నడుపుతోందని విమర్శించారు. జగన్ కుట్రలను వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్తో పాతరేసి మళ్లీ పైకి లేవకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ జగన్ డిఎన్ఏలోనే విధ్వంసం అనే విషయం ఉందన్నారు. ఏ శాస్త్రవేత్త వైద్యుడు కూడా మందు కనిపెట్టని ఈ విషయం వైద్యానికో ఆపరేషన్లతోనో నయమయ్యేది కాదని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలే వైద్యులు శాస్త్రవేత్తలుగా మారి వైసీపీ అనే విషయం మళ్లీ రాష్ట్రానికి రాకుండా చూడాలని కోరారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది. ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి ఎంతోమంది భవిష్యత్తుని, లక్షల మంది ఎంప్లాయీస్ని, లక్షల మంది విద్యార్థుల్ని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు. గూగుల్ డేటా సెంటర్ 1,40,000 కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు. గూగుల్ CEO పిచాయ్ గారు వీళ్ళకి సమాధానం చెప్పాలంట, నిజంగా వచ్చిందా రాలేదని. ఇచ్చారు కదా, టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. అసలు ఆ సంస్థ స్థాయి ఏంటి, ఆ CEO స్థాయి ఏంటి, ఆ మాజీ మంత్రులు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి, వీళ్ళకి చెప్పాలంట అది ఒక చిన్న షెడ్ అంట, ఆ షెడ్లో 4 కంప్యూటర్లు పెడతారంట. అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే గతంలో చాలా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి కంపెనీలు వస్తాయో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారుద్దనే ఒక ఆందోళన వైసీపీలో కనపడతా ఉంది. ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ప్రజల మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉంటారనే ఒక భయంతోనే ఈరోజు వాళ్ళ విధంగా మాట్లాడటం సభ్య సమాజం చూస్తూ ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనని రాజకీయ లబ్ధి కోసమే వైసీపీలో ఉన్న కొంతమంది కాపు నేతలు విద్వేషాలు రేపి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం చాలా దురదృష్టకరమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, కాపులకు అండగా ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, వర్గాల అభివృద్ధికి ఆయన అండగా నిలుస్తున్నారని తెలిపారు. విజయవాడ బందర్ రోడ్డులోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా మరియు వంగబిట్టి నరేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
40 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ కుటుంబం టీడీపీతో కలిసి ఉందని, చంద్రయ్య లక్ష్మీనారాయణ మధ్య ఆర్థికపరమైన అంశాల కారణంగా గొడవలు జరిగాయన్నారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, జగన్మోహన్ రెడ్డిలాగా మేము కుల రాజకీయాలు చేయటం లేదన్నారు. అంబటి రాంబాబు మరికొంతమంది రాజకీయ నాయకులుగా ఫెయిల్ అయ్యారని అన్నారు. ఈ ఘర్షణపై కూటమి ప్రభుత్వం ఖండించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. వ్యక్తిగత కారణాల కారణంగా జరిగిన హత్యను జనసేన పార్టీకి 2 కులాలకు ఆపాదించడం సరికాదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఒక 2 వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని 2 కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే చూసి వారవలేక ఈ కాపుల్ని, ఈ కమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొడవలు పెట్టి ఈ 2 పార్టీల మధ్య స్విచ్ పెట్టాలి. జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉన్నంతకాలం వీళ్ళని ఎడదీయలేం, ఇది మనం మళ్ళీ మన పార్టీ అధికారంలో రాదని ఒక కుతంత్రాలతో కాపుల్ని కావాలని వైసీపీలో ఉన్న కాపుల్ని రెచ్చగొట్టి మీరు ఈ శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రేఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని ఉన్న నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. రేపు ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 1800 42 50 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చెట్ల క్రింద భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. విజయవాడ 40-42వ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు చిన్ని సుబ్బయ్య, పత్తి నాగేశ్వరరావు తమపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండించారు. శివాలయం సెంటర్లో టిఫిన్ వ్యాపారం చేసే శివ అనే వ్యక్తి తాము డబ్బులు డిమాండ్ చేశామని తప్పుడు ఆరోపణలు చేశాడని తెలిపారు. స్థలం యజమాని ఖాళీ చేయమని చెప్పగా తాము కేవలం మధ్యవర్తిగా వెళ్లి సర్ది చెప్పామని పేర్కొన్నారు. స్థల యజమాని చెప్పడంతో పక్క వ్యాపారులు కూడా ఖాళీ చేశారని, శివ కూడా సమయం తీసుకుని ఖాళీ చేస్తానని చెప్పాడని తెలిపారు. ఇచ్చిన సమయం ముగియడంతో తాము అడగగా శివ తమపై, పార్టీపై డబ్బులు డిమాండ్ చేశామని నిందలు వేశాడని వివరించారు. శివ పక్క వ్యాపారులపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ఇక్కడికి వచ్చి ఏం శివ ఎక్కడ ఉన్నావంటే బందర్లో ఉన్నాను, నేను వచ్చి 4 రోజులు పడుతుంది అన్నాడు. మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి బాబాయ్ నేను వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండన్నాడు. నా పని అన్నీ చూసుకొని వచ్చి 4 సార్లు ఫోన్ చేశాడు. సరే నేను వచ్చినాక ఎక్కడ ఉండవు శివ రమ్మన్నాను. లేదు నేను ఇప్పుడు దాకా 4-5 తీసుకొని వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. సరే బాబు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు, ఇప్పుడు మర్యాదగా నువ్వు తీసుకుంటే తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళు తీసేస్తారు అనే పదం వాడాను. దాన్ని అడ్డం పెట్టుకొని అటు ఎక్కడికో ఇటు ఎక్కడికో మార్చుకొని సుబ్బయ్య గారు ఈ విధంగా నన్ను 60,000 డబ్బులు అడిగాడు, ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశారని నా మీద పార్టీ మీద బురద జల్లాడు. ఇట్లా 20 మందిని తీసుకొచ్చి కొబ్బరి బొండాలు కొండాను కొట్టడం జరిగింది. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి సిఐ గారికి ఫోన్ చేస్తే పోలీసులను పంపించారు. నేను పోలీసులు ఒకేసారి ఇదే ప్లేస్ ఇక్కడికే వచ్చాము. అప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళా ఈయన మిర్చిడి బండాన్ని వాళ్ళ భార్యని విపరీతంగా తిడుతుంటే ఏంటంటే పద్ధతి ఉందంటే విపరీతంగా తిడుతున్నారు. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ బావమరిది బాబు అంట, శివ బావమరిది బాబు ఈ సుధాకర్ని ఇప్పుడు కొట్టేది కాదు రోజు వచ్చి కొడతానని అనడం జరిగింది. ఆ విషయం మేము సిఐ గారి దృష్టిలో పెట్టాం. తర్వాత 2 రోజులకి మళ్ళీ టైం అయిపోయింది సుబ్బయ్య గారిని అడగటం. మళ్ళీ మొన్న 15-10 వరకు టైం ఇచ్చాం. టైం ఇచ్చిన తర్వాత కూడా తీయకపోతే మొన్న ఇప్పుడు సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఆ రోజు మొన్న శుక్రవారం నైట్ 7ంటికి వస్తా అన్నాడు, రాలేదు. తర్వాత మళ్ళా వెళ్ళిపోయారు. అంతేగాని ఈ డబ్బులు 60,000 కానీ ఇలాంటివి నిరూపిస్తే మేము దేనికైనా, నేను సుబ్బయ్య గారు దేనికైనా సిద్ధం. నేను ఒకరికి సపోర్ట్ చేసేది ఏంటంటే ఉండే వాళ్ళు అందరూ అనుకూలంగా ఉండాలి కదా అని నేను మందలిచ్చాడు. మందలిస్తే నువ్వెవరు వాళ్ళకి చెప్పను వీళ్ళకి చెప్పను అని నా మీద కూడా దౌర్జన్యంగా మాట్లాడాడు. అది మా 15వ తారీఖు ఖాళీ చేస్తానని చెప్పి 14వ తారీఖు 2 లక్షల రూపాయల డబ్బులు నువ్వు ఇస్తే నేను 15 ఖాళీ చేస్తాను. 15వ తారీఖు పెట్ల బండి, 14వ తారీఖు 2 లక్షలు ఇస్తే 15వ తారీఖు ఖాళీ చేస్తాను. నేను డబ్బులు ఇచ్చేది ఎదురా నీకు, నువ్వు ఖాళీ చేయడానికి అని చెప్పాను. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మెయిన్ సెంటర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో కలిసి విద్యార్థులు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 భారత సరిహద్దు భూభాగంలో 20 మంది పోలీసులు వీరోచితంగా పోరాడారని, వారిలో 10 మంది పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగనిరతిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం ప్రజలను రక్షిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పోలీస్ అమరవీరులకు అంజలి ఘటిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ ప్రజలను కాపాడుతూ సమాజ పరిరక్షణ కోసం 2024-25 సంవత్సరంలో 151 మంది పోలీసులు దేశవ్యాప్తంగా అసువులు బాయటం జరిగిందని, వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. తెలుగు సినిమాల్లోనే అలాగే ఇండియన్ సినిమాస్లోనే చూపించినట్టుగా పోలీసులు అలా ఉండరు. ఈరోజు మన దేశం ఇంకా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి క్రమంలో దూసుకుపోతుందంటే దానికి కారణం పోలీసులు చేసిన త్యాగ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అదైనా ఈరోజు ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో చూడండి, ఈరోజు ఛత్తీస్గఢ్లో కానీ జార్ఖండ్లో కానీ నక్సలైట్ల మీద కొన్ని లక్షల మంది సైన్యం కానీ పోలీసులు కానీ పోరాటం చేస్తారు. అటువంటిది మా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో మనం నక్సలిజం తుడిచిపెట్టేస్తాం. అలాగే ఫ్యాక్షనిజం కానీ రౌడీయిజం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి క్రమంలో దూసుకుపోతుంది. దానికి కారణం కనుక పోలీసుల త్యాగం ఎంతో ఉంది. ఎప్పుడు కూడా ఈ సొసైటీలో తిరుగుతున్నప్పుడు సినిమాల్లో పోలీసులు మీరు తిరిగించుకోకండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.